హలో అండి అందరికీ వెల్కమ్ టు సాచితో కబుర్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటిదాకా నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోస్ చూస్తున్నారండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయాలని నా చిన్న విన్నపం అండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ మసాలా అండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు గుడ్లు, ఉల్లిపాయ, టమోటా, ఒక పచ్చిమిర్చి అండి. ముందు ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటి పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. తరువాత టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కట్ చేసుకోవాలండి. ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగా వేగి ఈ కర్రీకి చాలా రుచిగా ఉంటుందండి. ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ కూడా దాంట్లో వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత బట్టికి వేయించుకోవాలండి. దాంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేవాటికి వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలు 3 కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా దాంట్లో వేసుకొని టమోటా బాగా మెత్తగా అయ్యేవాటికి ఉడికించుకోవాలండి. టమోటా మెత్తగా అయ్యేవాటికి ఉడికించుకుంటేనే ఈ కర్రీకి రుచి అండి. లేకపోతే టమోటాలుగా ఉంటుంది, అంత రుచిగా ఉండదు. బాగా స్మాష్ అయిపోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట టమోటా. ఇంతలోపు దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు ఇవన్నీ తీసి పెట్టుకున్నానండి. వాటిని కూడా దాంట్లో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేవాటికి వేయించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చాక వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటే కర్రీ కూడా త్వరగా అయిపోతుంది. వేడి నీళ్ళు పోసుకొని కాసేపు ఉడికించి దాంట్లో కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. పొట్టు తీసుకొని కట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ ఎగ్స్ని దీంట్లో వేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుందన్నమాట. నా లంచ్ అయితే అయిపోయిందండి. మీరు తిన్నారా?